పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. తీతుకు రాసిన పత్రిక పాఠము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఈ పాట చాలా అమూల్యమైనది. యేసు ప్రభువా మా హితబోధకుండా దోషములను క్షమించు దొడ్డ జనకుండా మన బైబిల్ మిషన్ తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 51వ కీర్తన అసలైనటువంటి ఔషధం. నేను సుమారు 8వ తరగతి ఎంతో చదువుతున్నాను. నాకు చాలా బలహీనత చేసింది. అప్పటికి మా తల్లిగారు చాలా హాస్పిటల్ తిప్పారు. బలహీనత ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ మూల నుంచి వచ్చిందో, ఎలాగో వచ్చిందో తెలియదు. కానీ తగ్గడం లేదు. 2 వారాలు అయిపోయింది. అప్పుడు నా తల్లి ఉపవాసం ఉండి తలస్నానం చేసి నేను మంచం మీద ఉండగా అక్కడ మోకాళ్ళ మీద ఉండి ఈ పాట పాడింది ఆమె. యేసు ప్రభువా మా హితబోధకుండా దోషములు క్షమించు దొడ్డ జనకుండా. ఈ పాటలో ఎన్ని రకాల వ్యాధులు అయితే ఉన్నాయో అన్ని రకాల వ్యాధుల కొరకు ఒక్కొక్క చరణం అక్కడ కట్టారు. ఆ పాట పాడి ఆ చరణం నాకు బాగా జ్ఞాపకం. లేత వయసు, చిన్న వయసు. రోగినై ఉండగా రోగ బాధితుల రోగినై ఉండగా రోగ బాధితుల రోగినై ఉండగా రోగ బాధితుల బాగు చేసి పంపు పరమా బాగు చేసి పంపు పరమానాథుడా యేసు ప్రభువా యేసు ప్రభువా. ఈ చరణం 7 సార్లు పాడింది ఆమె.
మా అమ్మగారు అప్పుడు ఉద్యోగం ఏంటో తెలుసా? హెచ్వి అంటే నర్సులు ఉంటారు చూడండి హాస్పిటల్లో, ఆ నర్సులు అందరి మీద ఆమె హెడ్. హెచ్వి హెల్త్ విజిస్టర్. ఆమె చేతిలోనే ఎన్నో రకాల మందులు ఉంటాయి. ఆమె ఎరిగినటువంటి డాక్టర్స్ అనేక మంది. నన్ను తిప్పింది, చాలా చోట్ల మందులు వేస్తారు, తగ్గలేదు. ఆ రోజు డ్యూటీకి సెలవు పెట్టేసి తలస్నానం చేసేసి తెల్ల బట్టలు కట్టుకుని బైబిల్ కీర్తన పుస్తకం తెచ్చుకుని మంచము దగ్గరే చాప వేసుకుని, మంచం దగ్గరే చాప వేసుకుని మోకాళ్ళు వేసి ఈ పాట పాడుతూ ఈ చరణాన్ని 7 సార్లు ఆమె పాడింది. 7 సార్లు పాడేసరికి నాలో ఉన్నటువంటి ఆ జబ్బు పోయింది. స్తోత్రం. ఆ పాట అంతా అయిపోయింది. మోకాళ్ళ మీద నుంచుని బైబిల్ వాక్యాన్ని చదివి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. 3 టైం అయ్యేసరికి నాలో ఉన్నటువంటి బలహీనత అంతా పోయి దాదాపు 3 వారాల నుంచి మంచానికి అంటిపెట్టుకుని ఉన్న నేను లేచి కూర్చున్నాను. ఆ తర్వాత కొంచెం చారుతో భోజనం పెట్టారు. మరలా ఆ వ్యాధి ఇప్పటికి మరలా నాకు కనబడలేదు. అందుకే తల్లిదండ్రులు అయినటువంటి వారు చాలా చక్కగా ఈ పాటను నేర్చుకోవాలి. ఏ పాటది? యేసు ప్రభువామా హితబోధకుండా, యేసు ప్రభువామా దోషములు క్షమించు దొడ్డ జనకుండా, యేసు ప్రభువామా యేసు ప్రభువామా. నాకు ఇంకొక వ్యాధి ఉండేది, ఫిట్స్ వచ్చేవి చాలా ఎక్కువగా. సైకిల్ తొక్కుకుంటూ వెళుతూ ఉంటే చాలు ఫిట్స్ వస్తే రోడ్డు మీద పడిపోయి కొట్టుకుంటూ ఉండేవాడిని. దాని కొరకు కూడా చాలా ప్రయత్నాలు చేశారు మా తండ్రి గారు, మా తల్లి గారు. ఎన్నో రకాల వైద్యం కూడా చేయించారు. అప్పుడు ఆ ఫిట్స్ పోలేదు. అప్పుడు తల్లిదండ్రులైనటువంటి ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో 3 దినాలు కేవలము నా ఆరోగ్యము కొరకు, తరచుగా వచ్చే నా ఫిట్స్ కొరకు, దేవుని సన్నిధిలో 3 దినాలు కంటిన్యూ ఉపవాస ప్రార్థన. నేను 10th క్లాసు పరీక్షలు రాస్తాను. పరీక్షల్లో కూడా వచ్చేసింది నాకు ఫిట్స్. ఎప్పుడైతే వీరు ఇద్దరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, నా రోగం, నా ఫిట్స్ పోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఇంటర్మీడియట్లో కనబడలేదు, డిగ్రీలో కనబడలేదు.
నేటి దినము వరకు ఆ రోగము ఎలాంటిదో నేను ఎరగను. దేవుడు అంత గొప్ప స్వస్థత కార్యము చేశారు. అందుకే అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు వీటిని తలంచుకుని ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఒక రోగిగా ఉన్న నేను రోగముతో బాధపడుతున్న నా కొరకు నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే ఆ రోగాన్ని తీసివేసి రోగుల మధ్య ప్రార్థన చేయువాడుగా నన్ను అభిషేకించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోగాలతో బాధపడుతున్నటువంటి నేను నా రోగములన్నిటినీ తీసివేసి రోగుల మధ్య, ఎన్ని రకాల రోగులు, ఎన్ని రకాల రోగములతో బాధపడుతున్న మనుషులు, అనేక రకాలు కలిగినటువంటి దయ్యాలు, అనేక రకాలు కలిగిన శ్రమల మధ్య దేవుడు నన్ను నిలవబెట్టుకుని ఆయన పనిలో వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ పని వరము లేకుండా చేయకూడదు. ఏ పని? స్వస్థత ప్రార్థన, బోధించవచ్చు. వారు ప్రేరణ బట్టి బోధించవచ్చు. నేను మీకు తెలియజేస్తున్నాను, ప్రార్థన చేయొచ్చు. వారి ప్రేరణ బట్టి పాటలు పాడొచ్చు. కానీ స్వస్థత ప్రార్థన దేవుడు వరము ఇవ్వకుండా, దేవుడు అధికారం ఇవ్వకుండా, దేవుడు ఆ బాధ్యతను అప్పగించకుండా ఆ పని చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే నేను మీకు తెలియజేస్తున్నాను, ఒకవేళ అలాంటి పని ఏమైనా చేస్తే వాళ్ళలో ఉండే రోగం వాళ్ళని వదిలేసి వీళ్ళలోకి వస్తుంది. మా సంఘంలో ఉన్నటువంటి ఒక ఆమె ఏం చేసిందంటే, ఏ పో అంటున్నాడు మా అయ్యగారు. ఇలాగ అనగానే ఏమైపోతున్నాయి? ఆ దెయ్యాలు పారిపోతున్నాయి. ఓ, ఆ పని నేనెంత చేయలేను అనుకుని చెయ్యేసి ప్రార్థన చేసిందట ఒక ఆమె. పేరు చెప్పలేండి. ఆమెను వదిలేసి దెయ్యాలు ఈమెలోకి వచ్చాయి. ఈమెను బాగా బాధ పెడుతుంటే నేను ప్రార్థన చేశాను. ఆ దెయ్యాలు నాతో మాట్లాడుతున్నాయి. మీకంటే అధికారం ఉంది కానీ ఈమెకి ఎక్కడుంది అధికారం? అందుకే మేము వాళ్ళని విడిచిపెట్టి ఈమెను పట్టుకున్నాం అండి. ఇంతకీ నీ పేరేం పేరు అన్నాను. నేనండి, నన్ను కర్ణ పిచాచి అంటారండి అంది. నేను వదలండి, ఈ మనిషిని చంపేస్తాను అంది. లాగిపెట్టి కొట్టి ప్రార్థన చేశాక వదిలేసి వెళ్ళిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. వరము లేకుండా ప్రార్థన చేస్తే, క్యాన్సర్ రోగికి వరం లేకుండా చెయ్యేసి ప్రార్థన చేస్తే ఆ రోగి పోయి వీళ్ళకి వస్తుంది ఆ రోగం. ఏ రోగం? కొన్ని సంవత్సరాల నుంచి మీ మధ్యనే పనిచేస్తున్నాను. మీరు వదులుతున్న గాలి, రోగులు విడిచిపెడుతున్న గాలి, రోగముతో ఉన్నటువంటి కలుషితం ఎన్నున్నా ఏమున్నా, ఏ వ్యాధి నా దగ్గరకు రాకుండా దేవుడు నిలవబెట్టి తన వరము చేత దేవుడు పని జరిగించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. సాధారణంగా
మనము విసర్జించవలసిన వాటిని విసర్జిస్తూ ఉంటాము. విసర్జించుట అనగా విడిచిపెట్టుట. ముక్కులో నుండి ఒక గాలి, ఏమిటి ఆ గాలి? ఆక్సిజన్ను మన ముక్కంటా లాగుకుంటాము, ప్రాణవాయువును. తర్వాత వెనువెంటనే ముక్కులో నుండి విషవ వాయువు. ఏ వాయువు అండి? కార్బన్ డయాక్సైడ్. విషవ వాయువును విడిచిపెడతాము మన ముక్కు నుండి. బహుశా నీకు తెలియదు కానీ ముక్కంట ఆక్సిజన్ లాగుకొనుట మనకు ప్రాణాధారము. అలాగే అదే ముక్కంట కార్బన్ డయాక్సైడ్ విషవ వాయువు విడిచిపెట్టుట అనేది మనము ఎరుగుతాం. ఒకవేళ దానిని విసర్జించకపోతే ప్రమాదము, 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 ప్రమాదము. విడిచిపెట్టవలసిన విషవ వాయువును విడిచిపెట్టకపోతే హార్ట్ ఆగిపోయి ప్రాణము పోతుంది. గనుక విషవ వాయువును మనం ఏం చేస్తామంటే విసర్జిస్తాము. అలాగుననే శరీరం మీద చెమట రూపములో కొన్ని మలినములను విసర్జిస్తాము. శరీరములో పేరుకుపోయినటువంటి అనేకమైనటువంటి మలినములు, దాదాపు 22 రకాల మలినములు మన శరీరములో ఉంటాయి. ఎప్పుడు మన శరీరమునకు చెమట పట్టును, ఆ చెమట రూపమున ఆ 22 రకాల మలినాలు బయటకు విసర్జిస్తాము. ఒకవేళ అలాగూ విసర్జించకపోతే కొద్ది కాలానికి క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఉంటుంది. చెమటి రూపములో మలినములను విసర్జించాలి. మలినములు శరీరములో పేరుకుని పోతే ఆ మలినాలు సెల్స్ను చంపుతాయి. ఒక డెత్ సెల్ ఏర్పడితే అదే క్యాన్సర్ కణముగా మారిపోతుంది. అందుకే ఎక్కువగా చెమట పట్టుచు ఆ చెమటలో నుండి మలినములు పోవుట చాలా మంచిది. అమ్మో చెమట పట్టేస్తుంది, ఫ్యాన్ వేసుకుందాం. అమ్మో చెమట పట్టేస్తుంది, ఏసీ వేసుకుందాం. అమ్మో చెమట పట్టేస్తుంది, మనం ఇక మనం పని చేయకూడదు అనుకుంటే ప్రమాదమే. అందుకే శరీరంలో నుండి ఏం కారాలి చెప్పండి అమ్మా? చెమట కారాలి, చెమట కారాలి. ఉంచబడిన వేస్ట్ పదార్థాలు, మలినములు అనేటువంటివి విసర్జించబడాలి. చెమట రూపాన్ని అది బయటకు వెళ్ళిపోవాలి. ఎంత చెమట పడుతుంది రోజుకి మీకు? అసలు చెమట పడుతుందా మీకు? చెమట పట్టకుండా చల్లటి గాలులతో, చల్లటి ఏసీలతో. ఒకప్పుడు క్యాన్సర్ తెలియదండి, ఏసీలు వచ్చాకే ఎక్కువైపోయింది. ఏంటది చెప్పండి గట్టిగా. కొంచెం సూర్యరావు ఎండ ఎక్కువ అయితే చాలు, అమ్మ ఏసీ అయ్యమ్మా. కుదరదు కానీ లేకపోతే వంటగదిలో కూడా పెట్టించుకుందరు. ఏంటది? ఏసీ.
నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ సత్యాన్ని ఎరిగిన వారు అనేక మంది తోటమాలిగా తోటలో కొంచెం పని చేసుకుంటూ, ఆ పని ఈ పని చేసుకుంటూ చెమటను కారుస్తూ ఉంటారు. శరీరములో ఉన్నటువంటి మలినములు తొలగిపోవడానికి అవి పేరుకుపోకూడదు, అవి అలాగ ఉండిపోకూడదు. చాలా ప్రమాదం. బహుశా మీరు అలా శ్రమ పడిన వారిగా ఉన్నారేమో. జాగ్రత్త సుమా, తస్మాస్ జాగ్రత్త. కష్టపడండి, చెమట పట్టనివ్వండి, చెమట కారనివ్వండి. నేను మీకు తెలియజేస్తున్నాను, అంటే విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. అలాగే యూరిన్ విసర్జించాలి, మోషన్ విసర్జించాలి. మన దేహంలో ఉన్నటువంటి విసర్జించవలసినటువంటి వాటిని విసర్జిస్తూనే ఉండాలి. ఏది విసర్జించకపోయినా మనిషి జీవితానికి ప్రమాదమే. మనిషి బ్రతికి ఉండడం అనేటువంటిది ప్రమాదమే. కనుక విసర్జన అనగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టేయాలి. అప్పుడే మనిషి ఆరోగ్యవంతుడుగా, మనిషి అనారోగ్యాన్ని లేనివాడై ఆరోగ్యవంతుడుగా ఉంటాడు.